గౌతమ్ ఆరాధ్య ఫోటోని తీసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మళ్ళీ ఇలా చేస్తున్నావు నువ్వు మళ్ళీ అన్న విషయం నాకు తెలుసు. కానీ నీ పేరును మార్చుకొని ఇప్పుడు నా ముందు ఆరాధ్య అని ఎందుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు మన ఇద్దరి మధ్యన మూడు ముళ్ళ బంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తు చేసుకో మళ్ళీ ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఎంత కోపం ఉంటే మాత్రం నీ బిడ్డను మీ అక్కకు ఇవ్వలేదన్న విషయంతో నా మీద ఎంత కోపంగా ఉంటే ఇలా చెయ్యవచ్చా? మళ్ళీ నువ్వు లేకపోవటంతో నా బిడ్డ లేకపోవటంతో నాకు చనిపోవాలని ఉంది. నాకు బ్రతకాలని అస్సలు లేదు. నేను ఇలా బ్రతుకుతున్నాను అంటే మళ్ళీ నిన్ను చూశాను కాబట్టే నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. మళ్ళీ ఎందుకు ఇలా జీవితంతో ఆటలాడుకుంటున్నాడో ఆ దేవుడు నాకు అర్థం కావటం లేదు. మళ్ళీ నువ్వు మళ్ళీ నాకు నా మళ్ళీలాగా మళ్ళీ రావాలి మళ్ళీ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ ఫోటోని చూసుకుంటూ హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నా బిడ్డ ఎక్కడ ఉందో నాకు అర్థం కావటం లేదు. కానీ నువ్వు దొరికావు కదా, ఇక నా బిడ్డను వెతుక్కొని నిన్ను కూడా మళ్ళీ మార్చుకొని మళ్ళీ నా ఇంటికి నేను వెళ్తాను. మళ్ళీ అది ఖచ్చితంగా చెప్పగలను. ఎలాగైనా సరే నిన్ను నా బిడ్డని తీసుకొని మళ్ళీ నా ఇంటికి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉంటాను మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.